ఏ తెలుగు చిత్రం సాధించినటువంటి ఘనతను బాలీవుడ్లో పుష్ప 2 అనేటువంటి తెలుగు చిత్రం సాధించిందని రిలీజ్ అయినటువంటి రోజు నుంచి 28 రోజుల పాటు 800 కోట్ల కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఏ తెలుగు సినిమా సాధించినటువంటి ఒక ఘనతను పుష్ప 2 చిత్రం బాలీవుడ్లో సాధించినట్లుగా 28 రోజుల్లో 800 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక చిత్రంగా రికార్డ్ని క్రియేట్ చేసినట్లుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా? చిన్న కరెక్షన్, 28 రోజులు కాదు, ఇవాళ 29వ రోజు కదా. సో ఈ రోజు తోట అనుకోవాలి. ఓకే. సో ఈ రోజు అంటే నిన్నటికి 798 కోట్ల 20 లక్షల రూపాయలు నెట్ సాధించింది అనేది ఒక అఫీషియల్ రిపోర్ట్. ఓకే. అఫీషియల్ మీన్స్ అంటే నిర్మాతలు ఇచ్చింది కాదు, ఇది ట్రేడ్ వర్గాల నుంచి మనకి అందుతున్నటువంటి ట్రాకింగ్ రికార్డ్ ఇది. ఓకే. సో అన్ని చోట్ల నుంచి మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ నుంచి ఏదైతే డైలీ కలెక్షన్ రిపోర్ట్, DCR అంటారు, డైలీ కలెక్షన్ రిపోర్ట్ అనేది వస్తుంది. దాని ఆధారంగా చూస్తే ఇప్పటివరకు అంటే జస్ట్ 1,80,00,000 మాత్రమే అది వస్తే 800 కోట్లు అవుతుంది. అది నిన్నటికి ఇది. ఈరోజు ఆల్రెడీ దాన్ని క్రాస్ అయిపోయింది. ఓకే. సో మార్నింగ్ షో మ్యాట్నీలతోటి దాన్ని దాటేసింది అని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ రోజుతో 800 కోట్లు సాధించినటువంటి మొట్టమొదటి అంటే దేశీయంగా హిందీ సినిమాగా ఇప్పుడు ఇది చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈవెన్ మొట్టమొదటి 700 కోట్లు సాధించినటువంటి హిందీ సినిమా కూడా పుష్ప 2నే. ఇంతవరకు ఏ సినిమా కూడా, ఏ హిందీ సినిమా కూడా, ఏ హిందీ హీరో, హిందీ స్టార్ నటించిన సినిమా కూడా కనీసం 650 కోట్లు కూడా రాలా. ఓకే. సో అలా ఇది ఆ రకంగా చూసుకుంటే 700 కోట్లు మొట్టమొదటిసారిగా సాధించిన సినిమా ఇదే. 800 కోట్లు మొట్టమొదటి సాధించిన సినిమా కూడా పుష్ప 2నే. అంటే పుష్ప 2 అసలు స్ట్రైట్ ఫిల్మే కాదు, మళ్ళీ డబ్బింగ్ సినిమా. అదేదో సైమల్టేనియస్గా తెలుగు ద్విభాషా చిత్రమో త్రిభాషా చిత్రమో కాదు, ఓన్లీ తెలుగులోనే దాన్ని రూపొందించారు, మిగతా భాషలో డబ్ చేశారు. అవును. అలా అందులో ఉన్న యాక్టర్లకి వేరే వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు ఆయా భాషల్లో. పుష్పకు వచ్చే అంటే మన అల్లు అర్జున్కి వచ్చేటప్పటికి శ్రేయాస్ తల్పడే, మనకు తెలిసినటువంటి యాక్టర్ అతను, శ్రేయాస్ తల్పడే అతను. సో అతను డబ్బింగ్ చెప్పాడు. అట్లా మిగతా భాషల్లో వేరే వాళ్ళు చెప్పారు. అలా అంటే తీసింది మాత్రం ఒక భాషలో, మిగతా భాషల్లో అనువాదం అంటాం దాన్ని. అలా అనువాదం చేసి రిలీజ్ చేసిందే హిందీలో. అక్కడ ఒరిజినల్ సినిమాలను కూడా, ఒరిజినల్ హిందీ సినిమాల ఏవైతే ఉన్నాయో టాప్ గ్రాసర్స్, వాటిని అన్నిటిని కూడా బీట్ చేసేసి ఒక సరికొత్త రికార్డు సృష్టించడం అనేది అది నిజంగానే ఒక మిరకల్ అంటాం కదా. ఆ మిరకల్ అనేది హ్యాపెండ్ అంతే ఈ పుష్ప 2కి. సో అది ఆ రేంజ్ ఎందుకు హిట్ అయింది అంటే తెలుగులో చూసుకుంటే అలా లేదే. మన అసలైన భాషలో, మన మాతృభాషలో కంటే కూడా హిందీ భాషలో ఎందుకు దాన్ని అంతగా ఆదరిస్తున్నారు అనేది నిజంగానే ఒక మిరకిల్. పైగా మల్టీప్లెక్స్లు కాదు, రాజస్థాను, బీహారు, గుజరాత్, ఈవెన్ మహారాష్ట్రలో ముంబైని చెప్పట్ల, ముంబై కాకుండా మిగతా రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మహారాష్ట్రలో, అక్కడ విపరీతంగా ఈ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు. సింగిల్ లార్జెస్ట్ స్క్రీన్లో, సింగిల్ స్క్రీన్స్లో. సో అందుగురించే నిన్న కూడా అక్కడ 4,70,00,000 నెట్ వచ్చిందంటే చిన్న విషయం కాదు. 4వ వారం పూర్తయ్యే టైంకి దాని పరిస్థితి అది. ఈ రోజు నుంచి 5వ వారం మొదలవుతూ ఉంది. సో అంటే ఈరోజు 5వ వారం మొదటి రోజు 800 కోట్లని దాని నెట్ని అందుకొని అలా మరో చరిత్ర సృష్టించింది ఈ సినిమా అని చెప్పేసి బాలీవుడ్ వర్గాల వాళ్ళే కొనియాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే డిసెంబర్ 4 ఘటన తర్వాత, దుర్ఘటన తర్వాత ఆయనకి బ్యాడ్ ఇమేజ్ వచ్చింది, అల్లు అర్జున్కి నెగిటివ్ ఇమేజ్ వచ్చింది, ఇప్పటిదాకా ఆయన సంపాదించుకుందంతా పోయింది అని కొంతమంది ఎవరైతే వ్యాఖ్యానాలు చేశారో, మరి హిందీ బెల్ట్లో అలా ఎందుకు ఉంది, వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోలేదా ఈ ఘటనని? అంటే ఈ ఘటన తర్వాతే అసలు హిందీ బెల్ట్లో కనెక్షన్లు కూడా అనూహ్యంగా పెరిగినట్లుగా కూడా కొన్ని వార్తలను చూసాం. అంటే మనకు తెలుసు ఈయన అరెస్ట్ జరిగింది 13వ తేదీ, డిసెంబర్ 13. ఘటన జరిగిన 9 రోజుల తర్వాత అనుకుంటా. సో 4వ తారీఖు అంటే ఇది 13వ తారీఖు, ఆల్మోస్ట్ 10 రోజులు, 9-10 రోజులకి ఆయన జరిగింది అది. సో అయినప్పటికీ కూడా
ఆ తర్వాత కూడా ఏం కలెక్షన్స్ నెమ్మదించలా. నిన్న చూసుకుంటే ఇక్కడ మన తెలుగు వర్షన్ చూసుకుంటే లక్షల్లోనే ఉంది. తెలంగాణలో లక్షల్లో ఉంది, ఏపీలో లక్షల్లో ఉంది. అక్కడైతే మరి నామినల్గా వస్తున్నాయి. మిగతా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో మాత్రం చాలా నామినల్ కలెక్షన్సే వస్తున్నాయి. అక్కడ బాగా డ్రాప్ అయిపోయాయి. ఎందుకంటే అక్కడ ఆయా భాషల్లో సినిమాలు వచ్చాయి. మన మార్కో అనే సినిమా తెలుగులో కూడా 1వ తారీఖు రిలీజ్ అయింది. మలయాళం మొత్తం థియేటర్లు అన్నింటి కూడా అదే క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు మొదటి రోజు కంటే 2వ రోజు థియేటర్లు ఇంకా పెరిగినాయి. దానికి బ్లాక్ బస్టర్ హిట్, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది కూడా అంతా కూడా హింసే, సినిమా అంతా కూడా హింసాత్మకం. అది బ్రోటల్ ఫిలిం అది. ఓకే. సో అలా ఆ సినిమా మొత్తం క్యాప్చర్ చేయడంలో ఇప్పుడు మలయాళంలో కలెక్షన్స్ దాదాపు అంటే నెమ్మదిగా జీరోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మరి హిందీ బెల్ట్లో మాత్రం అక్కడ బేబీ జాన్ లాంటి సినిమా రిలీజ్ అయింది, 1 వీక్ అయింది. దాని ప్రభావం, అలాగే ముఫాసా హాలీవుడ్ సినిమా, షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన సినిమా, దాని నుంచి ఆ 2 సినిమాల ప్రభావం నుంచి కూడా దాటి ఆ రెండింటిని కూడా వెనక్కి నెట్టి ఫస్ట్ చాయిస్ అక్కడ వాళ్ళకు కూడా, హిందీ మాట్లాడే వాళ్ళకు కూడా వాళ్ళ ఫస్ట్ చాయిస్ పుష్ప 2 కావటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. మరి వాళ్ళకి ఎందుకు ఆ సినిమాలో వాళ్ళకి అంతగా నచ్చింది ఏంటి, ఎందుకు ఆ క్యారెక్టర్ని, పుష్పరాజ్ అనే క్యారెక్టర్ని అంతగా ఇష్టపడుతున్నారు అంటే ఎవరు కూడా జవాబు చెప్పలేని పరిస్థితి. ఇష్టపడుతున్నట్టు కూడా లేదు సార్, ఓన్ చేసుకున్నట్టు. అంతేకా, ఇంకా వాళ్ళంతా ఒక పుష్పరాజ్ అంటే మావాడే అన్నట్టుగా వాళ్ళంతా ఓన్ చేసుకోవటం. నిజం చెప్పాలంటే ఒక స్మగ్లర్ క్యారెక్టర్ని, అంటే ఆ వేషధారణ కానీ లేకపోతే ఆయన హావభావాలు కానీ వాటన్నిటికీ వాళ్ళు ఇష్టపడడం స్టార్ట్ చేశారా, లేకపోతే అసలు ఏంటి? మాస్ పాకెట్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు దాకా అర్బన్ సెంట్రిక్ స్టోరీస్ తోటే సినిమాలు అంటూ వస్తూ ఉన్నాయి. టెక్నాలజీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాల్లో, టెక్నికాలిటీస్కి, అలాగే అర్బన్ హీరోలు టౌన్లోనో సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు హీరోలుగా ఉంటూ వచ్చారు. అలా కాకుండా ఒక రూరల్ ఏరియా నుంచి, ఒక డౌన్ ట్రాడెన్ సర్కిల్ నుంచి, సెక్టార్ నుంచి ఒక హీరో అంటే ఒక కూలీ కదా. అందులో ఎర్రచందనం స్మగ్లర్ దగ్గరికి కొండారెడ్డి గ్యాంగ్ బ్రదర్స్ దాంట్లో ఒక పని చేసుకోవడానికి ఒక కూలీగా వస్తాడు. వచ్చిన వాడు ఏం చేశాడు, వాళ్ళకే లీడర్ అయ్యాడు. మొత్తం సిండికేట్నే తన సొంతం చేసుకున్నాడు. అలా ఎలా ఎమర్జ్ అయ్యాడు, ఒక కూలీ అంటే ఒక సాధారణ కూలీ నుంచి సిండికేట్నే పాలించేటువంటి వ్యక్తిగా ఆ పుష్పరాజు ఎలా ఎమర్జ్ అయ్యాడు అనేదే మనం పుష్ప ద రైజ్ చూసాం. అక్కడ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడ రూరల్ ప్రాంతాల వాళ్ళు. ఎందుకంటే మన దగ్గర కంటే కూడా బీహారు, గుజరాత్, రాజస్థాను ఆ పాకెట్లో ఉండేవాళ్ళు రూరల్ ఏరియాస్లో వాళ్ళు వీడు మనలోంచి వచ్చినటువంటి హీరో, వీడు మనోడే అన్నట్లు వాళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే. అందు గురించి అంత పెద్ద విజయం సాధించింది. ఒకప్పుడు ఎంజీఆర్ సినిమాలు చూస్తే, ఎంజీఆర్ సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా అతి పేదవాడి నుంచి బాగా పేదవాడిగా నటించిన సినిమాలన్నీ కూడా ఆయన బాగా జనాల్లోకి మాస్ పాకెట్లకి విపరీతంగా వెళ్ళి మాస్ స్టార్ అయిపోయాడు ఆయన. ఎంజీఆర్ అలా ఎమర్జ్ అవటంలో ఒక మహానాయకుడుగా, అంటే ఒక అటు పొలిటికల్గా కంటే ముందు సినిమాలో అంత పెద్ద పేరు తెచ్చుకోవటంలో అలాంటివి, అంటే రూరల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసి ఆయన అలా మాస్ పాకెట్లో మాస్ స్టార్గా అవతరించాడు. ఇక్కడ అదే ఎన్టీఆర్ కూడా, అలాగే చిరంజీవి కూడా. సో అలా వాళ్ళని హీరోల్ని స్టార్లు చేసిన సినిమాలు మాస్ సినిమాలే. ఒక గ్యాంగ్ లీడర్ లాంటిదో, ఇంకా ముందుకెళ్తే బాగా రూరల్ బ్యాక్డ్రాప్లో చేసినటువంటి సినిమాలు ఆయన ఎక్కువగా స్టార్ని చేసాయనే చెప్పాలి. సో అలా వీళ్ళందరికీ కూడా ఒక బలమైన విషయం ఏంటంటే ఎలాంటి రసాన్నైనా పోషించగలటం. సో అలా వాళ్ళందరూ కూడా దాన్ని ప్రధానంగా అందులో కామెడీ అని మనం చాలామంది చిన్నచూపు చూస్తారు, కానీ వీళ్ళందరూ కూడా కామెడీలు కూడా చేసే ఆ స్టార్లు అయ్యారు. అలా వాళ్ళు అందరికీ సంబంధించినటువంటి హీరోలుగా మారారు. ఇప్పుడు ఈ పుష్ప 2 అనే సినిమాలతోటి అలా అంత మాస్ ఇప్పుడు దాకా కూడా వెళ్ళనటువంటి ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. సో పాన్ ఇండియా నేను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్నే అని చెప్పేసి ఈ సినిమాతోటి అతను
అందరికి దేశానికి అంతటి కూడా చాటి చెప్పాడు అని చెప్పేసి విశ్లేషకులు అందరూ కూడా భావిస్తున్నారు. ఓకే. సో అందు గురించి మామూలుగా అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత సుదీర్ఘకాలం ఈ స్థాయి కలెక్షన్ సాధిస్తున్న సినిమాలు మనం చూడాలి. మా అయితే వారం లేదా 2 వారాలు ఉంటాయి ఎంత పెద్ద హిట్ అయిన సినిమాలు. బాహుబలి 2 లాంటి సినిమా కూడా ఇది సాధ్యం కాల. 4 వారాల తర్వాత ఈ స్థాయి కలెక్షన్స్ లేవు దానికి. అవును, ఏ సినిమాకి లేవు ఈ మధ్యకాలం. మనం అంటే ఈ టాప్ గ్రాసర్స్లో ఏది కూడా ఈ స్థాయి కలెక్షన్స్ ఇన్ని వారాల తర్వాత రాలా. సో అలా ఇప్పుడు దీనికి రావటం అనేది ఒక విశేషంగానే చెప్పాలి. దానికి బాగా సపోర్ట్గా పిల్లర్గా నిలిచింది మాత్రం హిందీ బెల్టే. ఓకే. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.